ఈ రోజు నైట్ ఏం జరుగుతదో కూడా తెలీదు. మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా మంది బయటికైతే రాకండి నిర్ణయించి చాలా సేఫ్‌గా ఉండండి. మా మేడం అర్జెంట్‌గా ఫోన్ చేసి, "పైకి రా డబ్బులిచ్చాను. బండికి పెట్రోల్ పట్టించుకొనొచ్చువు. ఈ మార పెట్రోల్ బంకుల మీద యుద్ధమైతే చేస్తున్నారంట ఈరోజు నైటు. మళ్ళా పెట్రోల్ బంకులు ఉండవని" చెప్పింది. సరే అని చెప్పి నా బండ్లో ఆల్రెడీగా అయితే పెట్రోల్ అయితే ఉండదు. అయినా గాని నేను పోతా ఉన్నాను. చూడండి ఎన్ని బండ్లున్నాయి రోడ్లోకైతే క్యూలో ఉన్నాయి బండ్లు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోంచి బయటికి అస్సలే రావద్దు. ఏదైనా ఉండేటివి సర్దుకోండి బ్యాగులకని రెడీగా పెట్టుకొని ఉండండి. ఏ క్షణం ఏం జరుగుతదో కూడా తెలీదు మనకు. మా మేడం అయితే 3 దినాలు ఇచ్చింది. 3 దినాలకి నేను ఎంత పెట్రోల్ పట్టించుంటానో ఒకసారి మీరు తెలిస్తే చెప్పండి నాకు. నేను ఎంత పట్టించింది కూడా మీకు చూపిస్తాను. ఎంత డబ్బులయినాదో మీరు చూసి ఒకసారి చెప్పండి. అలాగే నేను నూస్ దినారు నేను ఏరే అతనికి నేను మోసపోయినా అని చెప్పి ఒక వీడియో చేశాను. అది నెక్స్ట్ పెడతాను మీకు. ఇప్పుడైతే దేవుడు ఉన్నాడు. అందుకే నాకు ఆదాయం ఇచ్చాడు. దినారైతే ఇచ్చాడు నాకు దేవుడు. ఆ దినార్ ఎలా వచ్చిందో ఏంటి అనేది కూడా చెప్తాను మీకు. ఈ రోజైతే బలంగా అయితే వార్నింగ్ అయితే ఇస్తాడంట ట్రంప్ మామ. ఈ ఇరాన్ వాడికి ఫుల్ వార్నింగు. ఈ దెబ్బతో అయితే పూర్తిగా లేపేస్తారంట. చూద్దాము ఏం జరుగుతదనేది నెక్స్ట్ అయితే రేపు పొద్దున్నే నిద్ర లేచాక చూద్దాము. ఇప్పుడైతే మీకు దినార్ చూపిస్తున్నాను కదా! ఆ దినారు, నూస్ దినార్ నేనైతే నూస్ దినార్ పోగొట్టుకున్నాను. దాని బదులు నాకు దినార్ అయితే లాభం వచ్చింది.